తెలంగాణ విషయానికి వస్తే భారీ వర్షానికి ఉమ్మడి ఖమ్మం అతలాకుతలమైపోయింది. మున్నేరు వాగు పోటెత్తడంతో ఖమ్మం రూరల్ మండలాల్లోని పరివాహక ప్రాంతం కాలనీలోకి నీరు చేరి జలదిగ్బంధమైపోయింది. నీరు మొత్తం తగ్గిన తర్వాత వరద ప్రభావిత కాలనీలు పూర్తిగా బురదమయంగా మారిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల రోడ్లపైకి ఇళ్లలోకి బురద చేరడంతో శుభ్రం చేయడానికి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ఈ 3-4 రోజులు వరదలు భారీ వర్షాల వల్ల పడ్డ తిప్పలోకి ఎత్తైతే వరదలు తగ్గిన తర్వాత ఆ కాలనీలోని వాళ్ల పరిస్థితి ఎలా ఉందో ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఖమ్మం పట్టణంలోని ఖమ్మం రూరల్లోని కొన్ని కాలనీల్లో ఉన్న పరిస్థితులు ఇవి. ఇళ్లలోని సామాన్లన్నీ కూడా బయటకు తీసుకువచ్చి వాళ్ళు శుభ్రం చేసుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాము. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు, బట్టలు, పొయ్యి, బీరువాలు, సామాన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ కూడా మొత్తం బురదమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కటి కూడా పనికి రాకుండా పోయాయి. అందులో ఏమైనా తమకు పనికొస్తుందేమో అనే ఆశతో ఆ మహిళలు ఇంట్లోని వాళ్ళు వెతుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఇప్పుడు చాలా ఇళ్లలోని వాళ్ళు ఉన్నారు. మొత్తం దాచిపెట్టుకున్న బియ్యం అంతా కూడా తడిసిపోవడంతో ఆ బియ్యాన్ని కూడా ఆ బయట పారేసి వాళ్ళు ఆహారం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం కొంతమందికి అయితే ఇళ్ళు కూడా ఏ స్థాయిలో కొట్టుకుపోయాయో TV9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్న ఈ దృశ్యాలు చెప్తూ ఉన్నాయి. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతం వెంకటేష్ నగర్ నుంచి TV9 సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మంలో కనీ విని ఎరగనటువంటి స్థాయిలో వరద ప్రళయం సృష్టించడంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని అపార నష్టం వాటిల్లింది. ఈ స్థాయిలో 50 సంవత్సరాలలో భారీ వర్షం కానీ భారీ వరదలు కానీ రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబట్టలతో సర్వస్వం కోల్పోయి రోడ్డును పడ్డారు. మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం మున్నేరు పరివాహక ప్రాంతంలోని వెంకటేష్ నగర్లో చూస్తున్నాం. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఒక్కసారిగా వరద విరుచుకు పడటంతో వీళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమనుకుంటూ తలవైపు వెళ్ళిపోయారు. కాబట్టి ఏ ఒక్క వస్తువు కూడా బయటికి తీసుకెళ్ళలేని పరిస్థితి. మనం ఒకసారి ఈ బజార్లు ఈ కాలనీలో ఒకసారి ఇల్లు చూడవచ్చు. ఇప్పుడు కూడా అంటే వరద తగ్గినా కూడా బురద చెత్త చెదారంతో నిండిపోయింది. ఎక్కడికెక్కడ బజార్లలో నిండిపోయినటువంటి పరిస్థితి. గత 4 రోజులుగా నీటి సరఫరా, కరెంటు సరఫరా కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేకపోవడంతో వీటిని క్లీనింగ్ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మహిళలు ఉన్నారు. ఎక్కడికక్కడ వస్తువులు చల్లాచెదరిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఏమండి, ఇది మీ ఇల్లేనండి? ఎంతవరకు కొట్టుకుపోయిందండి? మొత్తం పోయిందండి. ఏమీ లేదు. మా డాబా మొత్తం మునిగిపోయిందండి. మమ్మల్ని ఈ గవర్నమెంట్ అది ఏం పట్టించుకోలేదు. ఏమీ లేదండి. ఇల్లు మునిగిపోయింది. అసలు ఏమీ లేవు. మా పరిస్థితి ఈ బురద ఎట్లుందో మేము అట్లున్నాం. మొత్తం మునిగిపోయిందండి. మా ఇల్లు మొత్తం బియ్యం, కారం, ఉప్పులు అన్ని మునిగిపోయినాయండి. మేము కట్టబట్టుతో బయటికి వెళ్ళిపోయినాం. అసలుకి అన్ని నష్టం జరిగినాయి. ఉప్పు, కారం, బియ్యం అన్ని. నా పిల్లకి పెళ్లి కుదిరింది, అవి తెచ్చుకొని అన్ని ఇంట్లో పెట్టుకున్నా. అవి కూడా అన్ని మునిగిపోయినాయి. కింద పడ్డా నేను. అసలుకి కింద పడ్డానండి. బురదల ఏట్ల కింద పడ్డా. మొత్తం ఆగం అయిపోయింది. అసలుకి మొత్తం ఆగం. అసలుకి మాది ఏమి లేదండి. ఏం చేస్తారో ఈ గవర్నమెంట్ అయితే మమ్మల్ని పట్టించుకుంది లేదు. ఇంతవరకు ఏది లేదు. ఇంతవరకు అలా లేదు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అసలుకి పని పోయి వచ్చాము. మేము ఏం ఒక్కడు కూడా తీయలేదండి. మేము అసలు తీసుకోకుండా మేము బయటకు వచ్చాము. మాకు ఇంట్లో డబ్బులు కూడా ఉన్నాయి. ఒక 10 తులాల బంగారం ఉంది. మీ వడ్డీ అన్నీ మొత్తం మా అబ్బాయి గిరిగిరిస్తాడు. ఆయన 7 లక్షల రూపాయల కాగితాలు పోయినాయి. మొత్తం ఉప్పితోటి 9 పోయినాయి. మా పిల్లగాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు కూడా లేవండి. అన్ని డాబా మీద వేసాం. 5 క్వింటాల బియ్యం సామాను మొత్తం పోయింది. అసలు ఏమీ లేదండి. ఇంతవరకు చెత్త కుప్పలు ఏమి తీయకపోగా పబ్లిక్ మొత్తం 60 లక్షలు అంటున్నా కానీ కొంతమంది లయన్స్ క్లబ్ వాళ్ళు ఇతర స్వచ్ఛంద సంస్థలు మాత్రం ఈ ప్రాంతానికి ఆహార పొట్లాలు అదేవిధంగా మంచినీళ్ళు ప్రైవేటు వాళ్ళు సరఫరా చేస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయక చర్యలు ఈ ప్రాంతానికి రావటం లేదు. ఇది మనం చూడవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా మున్నేరు పరివాహక ప్రాంతం. అసలు ఏ బజారు ఏ కాలనీ చూసినా కూడా గుట్టలుగా పేరుకుపోయింది. ఇళ్లలో కానీ బజార్లో కానీ ఇప్పటికి కూడా చెత్త క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో విలువైనటువంటి గృహోపకరణాలు, సామాన్లు, ఇంటి వస్తువులు అన్నీ కూడా మునిగిపోయినాయి. మనం చూడొచ్చు.
ఎక్కడికక్కడే గుట్టలు గుట్టలుగా పేరుపోయింది. తీస్తున్నా కూడా ఇంకా పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నీటి సరఫరా లేదు, కరెంటు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9, వెంకటేష్ నగర్, ఖమ్మం.